మిషన్ ఉత్తరాంధ్రను స్టార్ట్ చేశారు చంద్రబాబు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి జిల్లాల పర్యటన చేపట్టిన చంద్రబాబు ఉత్తరాంధ్రలో పెండింగ్ ప్రాజెక్టులను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. సుజల శ్రవంతితో పాటు ఈ ప్రాంతానికి గ్రోత్ ఇంజన్గా మారనున్న భోగాపురం ఎయిర్పోర్టు పనుల ప్రగతిని పరిశీలించారు. ఎన్నికల్లో అండగా నిలిచిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని భరోసా ఇచ్చారు. మిషన్ ఉత్తరాంధ్ర చేపట్టిన చంద్రబాబు ఇక సుజల స్రవంతి పరుగులు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు రెక్కలు. పట్టాలపైకి పెండింగ్ ప్రాజెక్టులు. ఇటీవల ఎన్నికల్లో గోదావరి జిల్లాల తర్వాత కూటమికి ఉత్తరాంధ్రలోనే అత్యధిక మెజారిటీ వచ్చింది. ఏజెన్సీలో 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ స్థానం తప్ప ఉత్తరాంధ్ర మొత్తం కూటమి ఊడ్చిపారేసింది. దీంతో అటు రాజకీయంగా ఇటు అభివృద్ధి పరంగా కీలకంగా ఉన్న ఈ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అందుకే జిల్లాల పర్యటనను ఉత్తరాంధ్రలోనే మొదలుపెట్టారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడుమ కాలువను పరిశీలించారు సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించి అధికారులకు పలు సూచనలు చేశారు. గోదావరి, కృష్ణా, వంశధార, పెన్నా నదులను అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువు అన్నదే లేకుండా చేస్తామన్నారు చంద్రబాబు. ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 800 కోట్లు ఖర్చవుతుందన్న చంద్రబాబు టెండర్లు పిలిచి వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేస్తారని చెప్పారు. టీడీపీ హయాంలో పోలవరం 72% పూర్తి చేస్తే గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టును గోదావరిలో కలిపేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం నిర్వాకం కారణంగా పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి వచ్చిందన్నారు. నేను 72% ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి 72% పూర్తి చేసిన డయాఫామ్ వాల్ పూర్తయితే దాన్ని గోదావరిలో కలిపేశారు. కాఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి. 2021 జూన్కు నీళ్లు రావాల్సిన పోలవరం ఇప్పుడు ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఏదేమైనా పోలవరం ఈ రాష్ట్రానికే ఒక వరం. జగన్ హయాంలో కరుడుగట్టిన ఆర్థిక ఉగ్రవాదులు విశాఖను దోచుకున్నారని ఆరోపించారు చంద్రబాబు. ప్రజల భూములన్నీ కొట్టేయాలనుకున్నారని మండిపడ్డారు. అనకాపల్లి జిల్లాలో 3 చక్కెర కర్మాగారాలను జగన్ ప్రభుత్వం పడకేసే పరిస్థితి తీసుకొచ్చిందని, రైతులకు న్యాయం చేయడం ఎన్డీఏ కూటమి కర్తవ్యమని స్పష్టం చేశారు. అబద్ధాలు చెప్పే నేతల వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు ఖండించాలన్నారు. ఏదైతే అరాచకాలు చేసిన వ్యక్తిని, తప్పులు చేసిన వ్యక్తిని ప్రజాకోర్టులో ఏ విధంగా శిక్షించారో మొన్న ఎన్నికలు ఒక ఉదాహరణ మాత్రం. ఎవరైనా సరే రాజకీయాల్లో విర్రవీగితే వాళ్ళని కరెక్ట్ చేసే శక్తి మా ప్రజానీకానికి ఉంది. అదే మొన్న జరిగింది. ఉత్తరాంధ్ర టూర్లో భాగంగా భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించారు చంద్రబాబు నాయుడు. శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఎయిర్పోర్ట్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం ఒక ఎకనామిక్ హబ్ గా మారుతుందన్నారు చంద్రబాబు. పారిశ్రామికంగా ఎదిగేందుకు భోగాపురం ప్రాంతానికి మంచి అవకాశాలున్నాయన్న చంద్రబాబు తాను సీఎంగా ఉన్నప్పుడే ఎయిర్పోర్ట్ కు అవసరమైన అన్ని అనుమతులు వచ్చాయని గుర్తు చేశారు. నేషనల్ హైవే నుంచి విమానాశ్రయానికి రోడ్ల కనెక్టివిటీ పెంచాల్సి ఉందని, గత ప్రభుత్వ వైఖరి వల్ల అన్ని మళ్లీ మొదటి నుంచి చేయాల్సి వస్తుందని విమర్శించారు. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, 2026 దాన్ని ఇంకా ప్రీపోన్ చేయాలి. ఏం చేస్తారు, వర్కౌట్ చేస్తారు. మాక్సిమం జూన్ 30th కంటే ఎక్సిడ్ కాదు, ముందుకు పోదు, ఇంకా వెనక్కి వస్తుంది. వచ్చి దీన్ని ఆపరేషన్ చేయాలి. దానికి ఏమేం కావాలో అన్ని కూడా సహకరిస్తాం.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్ర ప్రాంతం బ్రహ్మరథం పట్టిందన్నారు చంద్రబాబు. అందుకే జిల్లాల పర్యటనలో మొదటగా ఉత్తరాంధ్రకు వచ్చానని చెప్పారు. 2026 జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయం తొలి దశ పూర్తి చేస్తామని, ఎయిర్పోర్ట్ ను వేగంగా పూర్తి చేయించే బాధ్యత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై ఉందన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభంలోనే 48 లక్షల మంది ప్రయాణికులతో రన్ అయ్యే పరిస్థితి ఉంటుందని, ఇది పూర్తయితే ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు చంద్రబాబు. ఎక్కడైతే ఎక్కువ ఓట్లేశారో ఆ ప్రజానీకం రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి తర్వాత విశాఖపట్నం అయితే 5 లక్షల ఓట్లు పడ్డాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో 70-80 వేల ఓట్లు పడ్డాయి. మామూలు మెజారిటీ కాదు, కళ్ళు తిరిగే మెజారిటీతో గెలిపించారు. అందుకే నేను కూడా మీ రుణం తీర్చుకోవాలని నేరుగా ఇక్కడికే వచ్చా. రాష్ట్ర విభజనలో భాగంగా ఏపీకి కేటాయించిన కీలక ప్రాజెక్టులలో ముఖ్యమైంది భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. గత టీడీపీ హయాంలో నాటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో ఈ ఎయిర్పోర్టుకు అనుమతులు మంజూరయ్యాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో ఎయిర్పోర్ట్ పూర్తయ్యేలా జీఎంఆర్ సంస్థకు ప్రభుత్వం సహకరిస్తుందని ప్రకటించారు. విమానాశ్రయం పనులపై పలుసార్లు సమీక్షలు కూడా చేసినా పనులు వేగం పుంజుకోలేదు. ఈ నేపథ్యంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు మరోసారి విమానాశ్రయం పనులను పరిశీలించారు. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను ప్రాధాన్యత అంశంగా తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో త్వరితగతిన ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి విమానాలను రన్వేపై దూసుకుపోయేలా చర్యలు చేపట్టాలని కసరత్తు చేస్తోంది. ఇటు విశాఖకు, అటు శ్రీకాకుళం జిల్లాకు మధ్యలో ఉన్న భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే ప్రయాణికుల సౌకర్యంతో పాటు కార్గో కూడా అభివృద్ధి చెందుతుంది. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇటీవలే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులను పరిశీలించారు రామ్మోహన్ నాయుడు. గడువుకు ముందే పూర్తయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. 2026 జనవరి నాటికి తొలి విమానం రన్వేపై దిగేలా చూస్తామన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మా తాలూకా జిల్లాకి పక్కనే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కొత్తగా వస్తున్నటువంటిది. అది ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసి రికార్డు టైంలో అది పూర్తి చేసి అక్కడ ఫ్లైట్స్ ల్యాండ్ చేసే విధంగా చేయాలన్నది మా ఆలోచన. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే ప్రయాణికుల రాకపోకలతో పాటు కార్గో సేవలు కూడా గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో ఇక్కడి నుంచి ఇతర దేశాలకు సైతం రాకపోకలు జరుగుతాయి. అంతేకాకుండా ఉత్తరాంధ్రలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. దాంతో వెనుకబడ్డ ఈ ప్రాంతం అభివృద్ధి పదం వైపు దూసుకుపోయే అవకాశాలున్నాయి. కానీ గత కొంతకాలంగా ఎయిర్పోర్ట్ పనులు ముందుకు సాగకపోవడంతో ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఇదే ప్రాంతానికి చెందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన మంత్రి కావడంతో మళ్లీ కొత్త ఆశలు చిగురించాయి. ఉత్తరాంధ్రలో కీలకమైన ఉమ్మడి విశాఖ జిల్లాలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు అనేకమున్నాయి. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ఇక్కడి ప్రజల చిరకాల కోరిక. అయితే గత 10 ఏళ్లుగా ఈ అంశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఊగిసలాడుతోంది. జోన్ కు అవసరమైన కార్యాలయాల నిర్మాణానికి ఇంతవరకు భూములు అప్పగించకపోవడంతో పనులు ముందుకు కదల్లేదు. అలాగే విశాఖ మెట్రో ప్రాజెక్ట్ కూడా ప్రతిపాదనల దశ దాటి ముందుకు కదలడం లేదు. వీటితో పాటు ప్రభుత్వం చేపట్టిన పలు టూరిజం ప్రాజెక్టులు కూడా పట్టాలెక్కలేదు. ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయి అంటున్నారు స్థానికులు. దాంతో మిషన్ ఉత్తరాంధ్రలో భాగంగా ఈ పనులపై దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు. విశాఖ ఎయిర్పోర్ట్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి విశాఖలో గత 5 ఏళ్లలో నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకే రాష్ట్రంలో స్కిల్ సెన్సస్ చేపట్టామన్నారు చంద్రబాబు. విశాఖలో నిర్వహించిన సిఐఐ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి తయారీ రంగానికి ఏపీ వ్యూహాత్మక ప్రాంతమని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్రను దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది కూటమి. ప్రస్తుత పర్యటనలో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు చంద్రబాబు. అటు రాజకీయంగా, ఇటు అభివృద్ధి పరంగా
కీలకంగా ఉన్న ఈ ప్రాంతంపై టీడీపీ అధినేత ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. కేంద్రంలో టీడీపీకి దక్కిన క్యాబినెట్ మంత్రి పదవిని ఉత్తరాంధ్రకే ఇచ్చారు చంద్రబాబు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖను, స్పీకర్ పదవిని కూడా ఈ ప్రాంత నేతలకే ఇచ్చారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్ష పదవిని కూడా విశాఖ సిటీకి కేటాయించారు చంద్రబాబు. రానున్న రోజుల్లో కూడా ఉత్తరాంధ్రపై ఈ శ్రద్ధ కొనసాగించే దిశగా అడుగులు వేస్తున్నారు. నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాఘ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతా